నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. భీష్మ ఏకాదశి అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ. ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు. వైఎస్ షర్మిల. అవినీతిలో కూరుకుపోయినందుకునే ఢిల్లీలో ఆప్ ఓటమి. ఎంపీ రఘునందన్ రావు. అక్రమ కేసులతో బయటపెట్టే ప్రయత్నం. మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, అవినీతిలో కూరుకుపోయినందునే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిందని భాజపా ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠమని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయంపై రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టే ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. రేపు కూడా ఈ 10% బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఇవాళ అడుగుతున్న, మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైకున్నదని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. ఊర్లు కూడా తెలుసుకో, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. పార్లమెంట్ కంటే, అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు, తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు. అందుకని ఉద్యోగం రీత్యా, చదువు రీత్యా, రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు. నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు, ఈ దేశ చరిత్ర అసలు తెలియదు, నీకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, గరీబోడి కష్టం తెలియదు. కాబట్టే కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇది జరగకుండా చూస్తాం.
జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల మాటలన్నీ అబద్ధాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. సొంత తల్లి మీద కేసు పెట్టించిన జగన్కు అసలు విశ్వసనీయత అంటే అర్థమే తెలియదంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ సాయిరెడ్డి గారు వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి డైలాగులు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్. రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన భార్య గారికి తెలిసిన విషయమే. అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు. సొంత చెల్లి బిడ్డలు, తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని క్యారెక్టర్ ఏమిటో, ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి. హౌ విల్ యూ ఫేస్ గాడ్, హౌ విల్ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రన్. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం కూడా అర్థమైనట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్లు పర్యవేక్షించారు. ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అవినీతికి ఘనాపాటిగా మారిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ కేసులతో తనను భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే తాను వేటికి భయపడపోనని మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు.
తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయని ఆయన ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన కుటుంబంపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి ఆక్షేపించారు. అని తేల్చి చెప్పేశారు. ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళకి ఏడుస్తారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ, ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా, అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు ఈ పుల్లారావు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి, జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి. నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్కు చెప్పాను, కానీ ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు, డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు, అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు అని అన్నా హజారే విమర్శించారు. मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान पीने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है। मैं बार बार बताते गया, लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? సత్యసాయి జిల్లాలోని పోలీసు స్టేషన్లో సిబ్బంది కొరతను త్వరలో భర్తీ చేస్తామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలో కొరత వాస్తవమేనని అన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీస్ క్వార్టర్కు సంబంధించిన స్థల సేకరణ కోసం రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. స్టేషన్లో ఫిర్యాదుదారుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా కరెక్ట్గా ఉంది. చాలా వరకు కేసులు పెండెన్సీ తగ్గించారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ పిటిషన్స్ వస్తున్నాయి. పిటిషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ కూడా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి. మొబైల్ తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఇట్లాంటివి బాగా ఉన్నాయి. సో
సో వాటిపైన త్వరలో దృష్టి పెట్టడం, అవేర్నెస్ కల్పించడం, ఇంకా పబ్లిక్లోకి వెళ్ళడం, నైట్ ఫాల్ట్, బేసిక్ పోలీసింగ్ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ తర్వాత టెక్నాలజీ కూడా వాడటం జరుగుతుంది. ప్రతి స్టేషన్ కూడా డ్రోన్ కెమెరా తేవడం అనేది గవర్నమెంట్ లక్ష్యం ఉంటుంది. సో ఆ దృష్టిలో కూడా అలాగే టెక్నాలజీ కూడా వాడుకోవడం అనేది ఇంప్రూవ్ చేస్తాం స్టేషన్ వైజ్ కూడా. స్టేషన్స్ ఎంత ప్రిమైసెస్ ఉందో స్టేషన్ చుట్టూ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్లో సబ్ వెహికల్స్ అవి చాలా ఉన్నాయి, అవి కూడా తగ్గించాలి, అవి కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ వస్తుంది. అట్లాగే మెన్కి సంబంధించి అకామిడేషన్ ఇదంతా కూడా గవర్నమెంట్ పాలసీ అది. సో వీళ్ళు అడ్రస్ లెటర్ పెడతాం గవర్నమెంట్. ఒకవేళ శాంక్షన్ అయితే మంచిది, మనకి దానికి ఇబ్బంది ఉంది. ఎంత స్థలం ఉంది ఏంటంతా చూసి ప్రతి ఒక్క ల్యాండ్ను కూడా పోలీసు ల్యాండ్ని సర్వే చేసి దాన్ని ఫెన్సింగ్ చేసుకోవడానికి అందరికీ ఒక కమిటీ కూడా పెట్టాము. హెడ్క్వార్టర్ ఎస్టేట్ కమిటీ అని ఏఆర్డిఎస్పీ ఆధ్వర్యంలో. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్టేట్ ఆఫీసర్ పెట్టుకుని చేస్తున్నాం. అన్ని స్టేషన్స్ లో పరిధిలో ఉన్న గవర్నమెంట్ అలాట్ చేసిన భూమిని ముందు ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ఎవరెవరికి ఏం అవసరం అనేది అప్పుడు చూడడం జరుగుతుంది. ధర్మవరం షాపింగ్ కాంప్లెక్స్ రీసెంట్ గా పంపించాము. ధర్మవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పంపించాము రిక్వెస్ట్. సో డిఫరెంట్ రిక్వెస్ట్లు ఆల్రెడీ పంపాము. ఉమెన్ స్టేషన్ ఒకటి ఈ జిల్లాకి, తర్వాత హిందూపూర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు జిల్లాలో. సో అది ఫస్ట్ టాప్ ప్రయారిటీ అవి పెట్టాము. ఉమెన్ స్టేషన్, ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ సీకేపల్లి ఒకటి, ధర్మవరం ఒకటి, వీళ్ళకి అట్లా మిగతా గుడిబండ అలా కూడా పెట్టాము రిక్వెస్ట్. పెట్రోల్ బంకులు 2 ఉన్నాయి, పెనుగొండ ఒకటి, ఓడిసి రీసెంట్. ధర్మవరంలో ఏపీయూడబ్ల్యూజే మహాసభను నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీవి నారాయణ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ ధర్మవరంలోని సిఎన్బి ఫంక్షన్ హాల్లో ఈ నెల 13న ఏపీయూడబ్ల్యూజే మహాసభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాలో పాత్రికేయులు పాల్గొంటున్నారని వివరించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు ఈ నెల 13వ తారీఖున భారీ ఎత్తున సిఎన్బి కళ్యాణ మండపమునందు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, సవితమ్మతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్తో పాటు వివిధ పార్టీల నాయకులు నాయకులతో పాటు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరూ భారీగా తరలివస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా తోటి పాత్రికేయులందరినీ కోరడమైనది. తమ భూములు ఆక్రమించారంటూ బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్ పాలెం ఎస్టీ కాలనీ వాసులు శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు 25 కుటుంబాలకు కేటాయించిన 75 ఎకరాల భూములు గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని అన్నారు. తమ భూములు తిరిగి తమకి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని, మల్లె సుల్తాన్ పాలెం, ఎంఎస్ పాలెం, బెల్లంకొండ మండలం, రామాయణపురం తండాలో గిరిజనులు ఒక 20 కుటుంబాలకి గత 2012లో ROFR కింద పట్టాలు ఇచ్చినారు ప్రభుత్వం వారు. అంటే 2005కు ముందు చట్టం రాకముందు నుంచి వాళ్ళు పని చేసుకుంటుంటే, ఆ పొలాలు బాగు చేసుకుని పని చేసుకుంటుంటే వాళ్ళకి గుర్తించి ప్రభుత్వం వారు 2012లో కలెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టాలు ఇష్యూ చేశారు, ROFR పట్టాలు ఇచ్చారు. 2013-14లో వర్షాభావం తక్కువ అవడం వల్ల ఈ గిరిజన కుటుంబాలు పక్కనే ఉన్న దాచిపల్లి, గుంటూరు, ఈ మాచల్లి పరిసర ప్రాంతాల్లో బతుకు తెరువు నిమిత్తం ఒక 6 నెలలు, 1 సంవత్సరం లోపు అలా కలిసి వచ్చి రిటర్న్ వచ్చేటప్పటికి ఆ పొలాల్ని ఆక్యుపై చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీసీ కులాలు, గౌడాస్ కులాలు వాళ్ళు మిర్యాలగూడెం దగ్గరలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో చాలా ఆధిపత్యం నడిపిస్తూ ఆ స్థలాన్ని ఏరే వాళ్ళకి అమ్మేశారు. అది కూడా పులిసింద ప్రాజెక్ట్ కింద వచ్చిన గిరిజనులు వాళ్ళ దగ్గర కాసిన డబ్బులు ఉంటే అదే అదను చేసుకొని మౌలామ నాయక్ అనే మధ్యవర్తిగా నటించి
అతను ద్వారా ఈ సేల్స్ అని చేశారు. ఈ సాంబయ్య, ముత్తయ్య, కారుమతి హనుమంతు, కోటయ్య, ఎల్మినేని ముత్తయ్య గారు, కాశయ్య గారు, పార్వతమ్మ గారు, చంద్రకళ గారు, బొడ్డుపల్లి చంద్రకళ గారు, చీరాల శ్రీను మరియు ఈ 7-8 మంది టీమ్ గా ఏర్పడిపోయి అక్కడున్న ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూముల్లాగా అమ్మేశారు. ఫారెస్ట్ అధికారులు దాన్ని స్వచ్ఛం చూశారు. ప్రస్తుతం వీళ్ళ స్థలాలని ఆక్యుపై చేసి వాళ్ళకి అమ్మేశారు. ఆ స్థలాల్లో వీళ్ళు మరి తిరిగి జీవనం కోసం ఆ గ్రామానికి వస్తే రానివ్వటలేదు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఉన్నారు. గతంలో వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు వెళ్ళారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళడం వల్ల 2016లో జీవో ఇచ్చిండ్రు. ఫారెస్ట్ అధికారులు వచ్చి కంటెంప్ట్ కోర్టు వేయడం వల్ల కలెక్టర్ కాంతిలాల్ దండే, నారాయణ నాయక్ ఎస్పీ గారి మీద, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ అధికారులను పెట్టి నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇచ్చి ఆ రోజు తాత్కాలికంగా కొలవడానికి వచ్చి వీళ్ళని ఆ పొలాల్లో పంటలు ఉన్నాయి కాస్త ఆగండి, వాళ్ళు కూడా పేదవాళ్లే కదా, వాళ్ళ పంటలు తీసుకోవడానికి 3 నెలలు గడువు ఇవ్వండి అని చెప్పి గడువు తీసుకున్నారు. ఆ గడువుకి మా వాళ్ళందరూ 20 కుటుంబాల వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తిరిగి ఆ పంటని 3 నెలల తర్వాత స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే ఆ పొలాలు వాళ్ళు ఇవ్వలేదు, అధికారులు వెళ్ళిపోయారు. అధికారులు దీన్ని దృష్టిలో చేసుకోవాలంటే అధికారుల మీద కంటెంప్ట్ కోర్టుకు వెళ్ళటం వల్ల ఈ అధికారులే వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించి తిరిగి మా స్థలాలు మాకు రాకుండా చేశారనేది అనుమానం అధికారుల మీదే. ఇలా నోటీస్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు వీళ్ళందరూ ఇచ్చారు. వివాదం జరిగింది. తర్వాత మళ్ళీ గతంలోనే ఆగస్టు ఈ సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి అసాంఘిక చర్యలకు పాల్పడుతూ రౌడీయిజం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి తెలియజేశారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీ షీటర్ల కదలికపై నిఘా ఉంటుందని, వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. గవర్నమెంట్ మా ఎస్పీ గారి పాలసీ దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా, అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్, ఆ తర్వాత ఇల్లు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు అన్న దాని కదా అసలు ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళని చెక్ చేయడం జరిగింది. అది ఉంది. ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారా అన్నది ఒకటి. తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్, దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తామది. ఏదేమైనప్పటికీ కూడా టౌన్ లో రౌడీజం అన్నది ఉండకూడదన్న దానికి, మెయిన్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్ లో కానీ మీ ప్రెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీసు తెలియపరిచినట్లయితే దాని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాం. సార్, నిన్న జరిగిన మస్తాన్ వలీ ఘటనపై ఏమైనా పురోగతి ఉందా సార్? అది నేను ఇప్పుడు క్యాష్ సందర్భంగా ఇది చెప్పాను. అది నేను మీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.